వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం పవన్. ఏపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాంట్ ను కాపాడుకునేందుకు సర్కార్ చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరితో కాదు, రాష్ట్రానికి సంబంధించింది. దానిని ప్రైవేటీకరణ చేయకుండా చూడడమే మా లక్ష్యం. గతంలో ప్రైవేటీకరణ అంశాన్ని హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన మండలిలో వ్యాఖ్యానించారు. పీసీబీ నివేదిక రాగానే చర్యలు. పవన్ విశాఖలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసన మండలిలో ఎయిర్ పొల్యూషన్ పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాలుష్య తీవ్రత నివారణపై పీసీబీ అధ్యయనం చేస్తుంది. జనవరి నాటికి రిపోర్టు ప్రభుత్వానికి అందిస్తుంది. రాగానే కాలుష్య నివారణ కార్యాచరణకు చర్యలు తీసుకుంటాం. పర్యావరణ క్షీణత కాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్. సీఎం చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ను వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. ఆ హామీని నెరవేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం. కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఆ ప్రతులను హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. హెచ్ఆర్సీ లోకాయుక్త కార్యాలయాలు కూడా కర్నూలులోనే ఉంటాయని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్. సీఎం చంద్రబాబు రాష్ట్ర పోలీస్ స్టేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. పోలీసుల కోసం 2,000కు పైగా కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పోలీసు శాఖకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లకు వదిలేది లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ పై పరువు నష్టం దావా విచారణ వాయిదా. టీజీ సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం దావా కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. బీజేపీకి ఓటు వేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఎన్నికల సమయంలో రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో పిటిషన్ చేశారు. సీఎం రేవంత్ కలిసిన టీటీడీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం రేవంత్ ను కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తాను టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాక నాయుడు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తూ వస్తున్నారు. అదానిని అరెస్ట్ చేస్తే మోదీ పేరు బయటికి వస్తుంది. రాహుల్ గౌతమ్ అదానిని అరెస్ట్ చేస్తే విచారిస్తే ప్రధాని నరేంద్ర మోదీ పేరు బయటకు వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే బీజేపీ ఫండింగ్ వ్యవహారం మొత్తం అదాని చేతుల్లో ఉందని, అందుకే అదానిని మోదీ అరెస్ట్ చేయలేరని రాహుల్ చెప్పుకొచ్చారు. ఒకే విధంగా చెప్పాలంటే హిందుస్థాన్ అదాని హైజాక్ చేస్తారని చెప్పారు. దేశం ఆయన చేతుల్లో ఉందన్నారు. 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లోకేష్. ఏపీలో కొత్త ఐటీ పాలసీ తీసుకురాబోతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఐటీ అభివృద్ధిపై శాసన మండలిలో ఆయన మాట్లాడారు. 2019-2024 మధ్య ఐటీ అభివృద్ధికి కనీస చర్యలు లేవు. మరో 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుంది. ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ ను అడిగాం. అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటళ్లు విశాఖకు రాబోతున్నాయి. టాప్ 100 ఐటీ కంపెనీలతో చర్చించాం. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు సాధిస్తామని చెప్పారు. అదాని స్కామ్. ఏపీ ప్రభుత్వానికి 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు. ఏపీ అదానిపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి 1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదాని అప్పటి సీఎం జగన్ ను కలిసిన తర్వాత సెకీ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదాని పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని సెకీ. అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? కవిత అదానిపై అమెరికాలో కేసు నమోదవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. అఖండ భారతంలో అదానితో న్యాయం, ఆడబిడ్డకు న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని అయిపోయినా అని ట్వీట్ చేశారు. అదానితో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం. కేటీఆర్ అదానిపై యుఎస్ లో కేసు నమోదైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అదానితో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికి అవమానమని అభిప్రాయపడ్డారు. అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడని, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడంటూ దుయ్యబట్టారు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ మూసీలో అదాని వాటా ఎంత అని ప్రశ్నించారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్నారు. లోన్ యాప్ల భరతం పడతాం. హోంమంత్రి ఏపీ లోన్ యాప్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. ఇప్పటికే 199 మంది లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. తల్లిదండ్రులను పాకెట్ మనీ అడగలేని విద్యార్థులు కొందరు లోన్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. వారు రీపేమెంట్ కోసం స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులకు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఈ యాప్ల అరాచకాల వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారని ఆమె అసెంబ్లీలో ప్రసంగించారు.